ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయాల్లో ప్రధాన చర్చ నడుస్తుంది తుని రైల్వే సంఘటన కేసుని ప్రభుత్వం రీఎంక్వైరీ చేయించాలని చెప్పి ఒక ప్రయత్నం అయితే మొదలుపెట్టింది. దానికి ఆంధ్రప్రదేశ్ మొత్తం చాలా నిరసనలు కానీ ఆందోళనలు కానీ వ్యక్తమయ్యాయి. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ఒక ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తుంటుంది ఏ సబ్జెక్టులో అయినా సరే. అలాంటిదే ఈ ముద్రగడ్డపై మళ్ళీ రీఎంక్వైరీ చేయించాలని అని ఒక సబ్జెక్ట్. ఏంటంటే కాపుల మనోభావాలు ఎలా ఉన్నాయని తెలుసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అందులో భాగంగానే ఇవాళ ఈ ముద్రగడ్డ ఈ సబ్జెక్ట్. ఈ ముద్రగడ్డ తన అనుచరులపై ఇవాళ అనుచరులంతా టీడీపీ పార్టీలో ఉన్నారు. ముద్రగడ్డ ఒకరిని టార్గెట్ చేశారంటే అది కాదు. ఇవాళ ఇక్కడ కాపుల మనోభావాలు ఎలా ఉన్నాయని తెలుసుకోవడానికే తెలుగుదేశం ఒక ప్రయత్నం చేసింది. దాంట్లో భాగంగానే ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడును లోకేష్ దావోస్ పర్యటనకి వెళ్ళారు. దావోస్ పర్యటనలో ఉండగానే అక్కడి నుంచి రాయలసీమ మంత్రి టీజే భరత్ లోకేష్ను ఉప ముఖ్యమంత్రి చేస్తే ఎలా ఉంటుంది చెయ్యాలి అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. అది ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చినప్పుడు లోకేష్ కూడా పక్కనే ఉన్నాడు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే దీని మీద పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉందని తెలుసుకోవడానికి అప్పుడు ఒక ఫీలర్ వదిలాడు లోకేష్ ఉప ముఖ్యమంత్రి అని. దాని మీద కొన్ని నిరసనలు రావడంతో ఆగిపోయింది. అలాగే ఇవాళ ఈ ప్రయత్నం కూడా అలాంటిదే. ముద్రగడ అనేవాడు రాముడు మంచి బాలుడు. ఊనే ఇరిటేషను టెంప్టేషన్ తర్వాత తప్ప ఆయన దగ్గర వేరే కుళ్ళు తంత్రాలు తెలియవు. ముందుగా మనం ఒక విషయం గమనించాలి. అమ్మ మనిషికి జన్మనిస్తుంది. ఆ జన్మ కులాన్ని ఇస్తుంది. కులాన్ని మార్చుకోవడం అనేది ఎవరి వల్ల కాదు. రెడ్డిగా ముద్రగడ పద్మం రెడ్డి అని చెప్పినంత మాత్రాన అతను రెడ్డి అయిపోడు. పుట్టుకతో అతను కాపు. ఏదో స్థానిక రాజకీయాలకి కొద్ది ఇరిటేషన్ వచ్చి రెడ్డిని పెట్టుకున్నాడు, కానీ మాట నాడగట్టు పెట్టుకున్నాడు తప్ప కులం మాత్రం అనేది ఎవరి వల్ల కాదు. పుట్టుకతో వచ్చిన కులం చచ్చిపోయిన తర్వాత పోతుంది తప్ప వేరే రకంగా రాదు. అలాంటి ముద్రగడ్డని అడ్డం పెట్టిన కాపుల మనోభావాలు దెబ్బతీయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే జనసేన పార్టీ టీడీపీ వర్గాలకి కొద్దిగా బాధాకరమైన సంఘటన ఇది. జనసేన పార్టీ వల్ల మేము అధికారంలోకి వచ్చామని చెప్పుకోవడం దానికి కొద్దిగా బాధాకరం. కాబట్టి ఏదో రకంగా కాపుల మనోభావాలు దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్రయత్నాలు చేసిందని చెప్పి నా అభిప్రాయం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ సబ్జెక్ట్ మీద విపరీతమైన ఆందోళనలు కానీ సోషల్ మీడియాలో కానీ రకరకాల నిరసనలు ఆందోళనలు రావడంతో ప్రభుత్వం కూడా పునరాలోచనలో పడింది. ఈ కేసుని మనం ఆపేయపోతే కాపుల మనోభావాలు దెబ్బతిని 2029లో మనకి ఏకుమేకైపోతారనే ఉద్దేశంతో ఆపేస్తుందని చెప్పి నా అభిప్రాయం.